ఇండియాలో ఉన్న రివర్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇండియాలో ముఖ్యంగా 2 రకాల రివర్స్ ఉన్నాయండి. ఒకటి హిమాలయన్ రివర్స్, రెండవది ఇండియన్ ప్లాటూ రివర్స్. హిమాలయన్ రివర్స్లో ముఖ్యంగా మనకి 3 రివర్స్ ఉన్నాయి. ఒకటి ఇండస్ రివర్, దీని యొక్క లెంత్ 3180 కిలోమీటర్లు. రెండవది గంగా రివర్, దీని యొక్క లెంత్ 2525 కిలోమీటర్లు అండి. అండ్ మూడవది బ్రహ్మపుత్ర రివర్, దీని యొక్క లెంత్ 3848 కిలోమీటర్లు. అండ్ ఇండియన్ ప్లాటూ రివర్స్ మనకి ముఖ్యంగా 6 రివర్స్ ఉన్నాయి. గోదావరి రివర్ 1465 కిలోమీటర్లు. అండ్ కృష్ణా రివర్ 1400 కిలోమీటర్లు. కృష్ణా రివర్నే కృష్ణవేణి అని కూడా అంటారండి. అండ్ నర్మదా రివర్ 1312 కిలోమీటర్లు. తపతీ రివర్ 724 కిలోమీటర్లు. అండ్ మహానది 858 కిలోమీటర్లు లెంత్. అండ్ కావేరి 805 కిలోమీటర్లు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క నది గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇండస్ రివర్. ఇండస్ రివర్ అనేది ఇండియా, పాకిస్తాన్, చైనా ఈ 3 దేశాల్లోనే ప్రవహిస్తుంది. ఇండియాలో ఇండస్ రివర్ ప్రవహించే దూరం 709 కిలోమీటర్లు. ఓకే, ఇండస్ రివర్ అనేది పాకిస్తాన్ యొక్క నేషనల్ రివర్ అనమాట. మనకి గంగా రివర్ ఏ విధంగా అయితే నేషనల్ రివర్, అదేవిధంగా పాకిస్తాన్కి నేషనల్ రివర్ ఇండస్ రివర్. ఇండస్ రివర్ని పాకిస్తాన్లో ఏమని పిలుస్తారంటే దరియా ఈ సింధ్ అని చెప్పి పిలుస్తారండి. అండ్ ఇండస్ రివర్కి చాలా ట్రైబ్యూటరీస్ ఉన్నాయి. ఇండస్ రివర్కి అతి ముఖ్యమైన ఉపనదులు ఏమిటి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఉపనదులండి. అవి ఏమిటి అంటే ఫస్ట్ జీలం రివర్, అండ్ తావీ రివర్, అండ్ చీనాబ్ రివర్, అండ్ బియాస్ రివర్, అండ్ రావి రివర్, అండ్ సట్లెజ్ రివర్. అయితే ఇండస్ రివర్కి లార్జెస్ట్ ట్రైబ్యూటరీ ఏది అంటే సట్లెజ్ రివర్ అండి. అండ్ ఇండస్ రివర్ ఎక్కడ జన్మించింది అంటే టిబెట్లోని మానస సరోవర్ అనే ప్రాంతంలో జన్మించిందండి. ఆ మానస సరోవర్ అనే ప్రాంతం నుంచి మనకి ఇలా లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ మీదుగా ఇలా పాకిస్తాన్ వెళ్ళిపోద్దండి. అండ్ ఇండస్ రివర్కి లార్జెస్ట్ ట్రైబ్యూటరీ అయిన సట్లెజ్ రివర్ కూడా మనకి టిబెట్లోని రక్షాస్థల్ అనే లేక్లో జన్మించిందండి. రక్షాస్థల్ అనే లేక్ దగ్గర జన్మించి ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఇండియాలో ఉన్న పంజాబ్, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో ఇలా ఇండస్ రివర్ని కలుస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇండస్ రివర్కి రైట్ సైడ్లో ఉన్న ట్రైబ్యూటరీస్ ఏమిటి అంటే గోమల్ రివర్, అండ్ కుర్రం రివర్, అదేవిధంగా షియోక్ రివర్, అదేవిధంగా షిగార్ రివర్, అదేవిధంగా గిల్గిత్ రివర్, అండ్ ద్రాస్ రివర్, అండ్ ఆస్పార్ రివర్, అండ్ కాబూల్ రివర్. ఇవన్నీ కూడా ఇండస్ రివర్కి రైట్ సైడ్ ఉన్న రివర్స్ అనమాట. ఇండస్ రివర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న రివర్స్ ఏంటి అంటే జీలం రివర్, తావీ రివర్, చీనాబ్ రివర్, బియాస్ రివర్, అండ్ రావి రివర్, అండ్ సట్లెజ్ రివర్ అండి. అండ్ ఇండస్ రివర్కి రాజస్థాన్లో ఉన్న ట్రైబ్యూటరీ ఏది అంటే సరస్వతి రివర్ అండి. ఇది యాన్సెంట్ టైంలో అంటే బాగా ప్రీ హిస్టరీ టైంలో ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ పోషించిన రివర్ ఏదంటే ఈ యొక్క సరస్వతి రివర్ అండి. సరస్వతి రివర్ గురించి, దానికి ఇంపార్టెన్స్ గురించి ఋగ్వేదంలో చెప్పబడింది. అదేవిధంగా సరస్వతి రివర్ని ఏమని పిలుస్తారంటే అండర్ గ్రౌండ్ రివర్ అని చెప్పి పిలుస్తారండి. అండ్ నెక్స్ట్ గంగా రివర్ గురించి డిస్కస్ చేద్దాం. గంగా నది ఉత్తరాఖండ్లోని గోముఖ్ అనే ప్రాంతంలో గంగోత్రి గ్లేసియర్ అనే ప్రాంతంలో జన్మించిందండి. ఈ యొక్క గంగా నదిని ఉత్తరాఖండ్లో అలకనంద అనే రివర్, అదేవిధంగా భాగీరథి అనే రివర్ ఒక పాయింట్లో కలుస్తాయండి. ఆ పాయింట్ నుంచి గంగా నది యొక్క ఫ్లో పెరుగుతుందండి. ఆ పాయింట్నే దేవప్రయాగ్ అని చెప్పి అంటారు. గంగా నది ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్ళి అలా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుందండి. అండ్ గంగా నది యొక్క లెంత్ 2525 కిలోమీటర్లు అండి.
అండ్ గంగా నదికి లార్జెస్ట్ ట్రైబ్యూటరీ ఏది అంటే గాగ్రా రివర్ అండి. ఇది ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లలో ప్రవహిస్తుంది. అదేవిధంగా గంగా నదికి సెకండ్ లార్జెస్ట్ ట్రైబ్యూటరీ ఏది అంటే యమునా రివర్ అండి. ఇది ఉత్తరాఖండ్లోనే యమునోత్రి అనే ప్రాంతంలో జన్మించి అండ్ గంగా నదిని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో కలుస్తుందండి. యమునా నదికి మరొక పేరు కాలిందీ రివర్. అండ్ గంగా నదికి ఉత్తరప్రదేశ్లో ఉన్న ట్రైబ్యూటరీ ఏది అంటే గోమతి రివర్. అదేవిధంగా గంగా నదికి ఉత్తరప్రదేశ్ అండ్ నేపాల్లో ఉన్న ట్రైబ్యూటరీ ఏది అంటే రాప్తీ రివర్. అండ్ గంగా నదికి బీహార్లో ఉన్న ట్రైబ్యూటరీ ఏది అంటే కోసీ రివర్. అదేవిధంగా బీహార్లో ఇంకొక ట్రైబ్యూటరీ ఏంటండి, అదే గండక్ రివర్ అని చెప్పి అంటాం. ఇది నేపాల్ బార్డర్ వరకు కూడా ఉంటుంది. అదేవిధంగా గంగా నదికి ఉన్న ఒక ట్రైబ్యూటరీ ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా వెళ్తుందండి. అదే రామ్ గంగా అనే ట్రైబ్యూటరీ అని చెప్పి అంటారు. గంగా నదికి ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్లో ప్రవహిస్తున్న ట్రైబ్యూటరీ ఏది అంటే టోన్స్ రివర్ అండి. దీన్నే తమ్సా రివర్ అని చెప్పి కూడా అంటారు. అదేవిధంగా గంగా నదికి ఉన్న మరొక ట్రైబ్యూటరీ మధ్యప్రదేశ్లోని మైఖాల్ రేంజ్లోని అమర్కంటక్ అనే ప్రాంతంలో జన్మించిందండి. ఆ ప్రాంతంలో జన్మించి ఇలా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మీదుగా బీహార్ వెళ్ళి బీహార్లో గంగా నదిని కలుస్తుందండి. దీన్నే సోన్ రివర్ అంటామండి. సోన్ రివర్కి ఛత్తీస్గఢ్లో ఉన్న ట్రైబ్యూటరీ రిహాండ్ రివరు. అండ్ సోన్ రివర్కి జార్ఖండ్లో ఉన్న ట్రైబ్యూటరీ కోయల్ రివర్. అండ్ నదికి వెస్ట్ బెంగాల్లో ట్రైబ్యూటరీస్గా ఉన్నది ఏదంటే దామోదర్ రివర్ అండి. ఈ దామోదర్ రివర్ అనేది జార్ఖండ్లో జన్మించి వెస్ట్ బెంగాల్ వెళ్ళి వెస్ట్ బెంగాల్లో గంగా నదిని కలుస్తుంది. ఈ దామోదర్ రివర్ని ఏమంటారంటే శారో ఆఫ్ బెంగాల్ అంటారంటే బెంగాల్ దుఃఖదాయిని. అదేవిధంగా శారో ఆఫ్ జార్ఖండ్ అని కూడా అంటారండి, అంటే జార్ఖండ్ దుఃఖదాయిని. అదేవిధంగా ఇదే జార్ఖండ్లో మయూరాక్షి మోర్ అనే రివర్ ఉందండి. ఈ రివర్ వెస్ట్ బెంగాల్ వెళ్తుంది. వెస్ట్ బెంగాల్ హుగ్లీ అనే రివర్తో కలిసిపోయి ఈ మయూరాక్షి అనే రివర్, హుగ్లీ అనే రివర్ రెండు కూడా గంగా నదిలో వెస్ట్ బెంగాల్లో కలుస్తాయండి. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి గంగా నది పద్మ అనే పేరుతో బంగ్లాదేశ్ వెళ్తుందండి. బంగ్లాదేశ్లోని సాగర దీవులు అనే ఒక దీవుల్లో కలుస్తుందండి. అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళిపోతుందండి. అండ్ గంగా నది యొక్క హెడ్ క్వార్టర్ ఏది అంటే భాగీరథి అండి. అండ్ ఇండియా యొక్క లార్జెస్ట్ రివర్ ఏదంటే గంగా రివర్. అదేవిధంగా ఇండియాలో మాత్రమే ప్రవహించే, అంటే బే ఆఫ్ బెంగాల్లో కానీ వేరే ఏ సముద్రంలో కలవకుండా ఇండియాలో ప్రవహించే లార్జెస్ట్ రివర్ యమునా రివర్ అండి. అండ్ ఇండియాలో లార్జెస్ట్ రివర్ ఏదంటే గంగా రివర్ని నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారు. అదేవిధంగా గంగా రివర్ యొక్క లెంత్ 2525 కిలోమీటర్లు. ఈ 2525 కిలోమీటర్లు 2510 కిలోమీటర్లే ఇండియాలో ప్రవహిస్తుందండి. మిగతా 15 కిలోమీటర్లు కూడా బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా రివర్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు నెక్స్ట్ యమునా నది గురించి చూద్దామండి. గంగా నదికి సెకండ్ లార్జెస్ట్ ట్రైబ్యూటరీ అయిన యమునా నది ఉత్తరాఖండ్లోని యమునోత్రి అనే ప్రాంతంలో జన్మించిందండి. యమునా నది గంగా నదిని ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ అనే ప్రాంతంలో కలుస్తుందండి. యమునోత్రి అనే ప్రాంతంలో జన్మించి అక్కడి నుంచి ఇలా ఉత్తరాఖండ్లోని అలహాబాద్ అనే ప్రాంతంలో గంగా నదిని కలుస్తుందండి. అండ్ యమునా నదికి మరొక పేరే కాలిందీ రివర్ అండి. అండ్ యమునా రివర్కి లార్జెస్ట్ ట్రైబ్యూటరీ చంబాల్ రివర్. ఇది మధ్యప్రదేశ్లోని జనపా హిల్స్ అనే ప్రాంతంలో జన్మించి అండ్ ఇండియాకి నార్థర్న్ సైడ్గా ఇలా ఫ్లో అవుతూ వెళ్ళి ఉత్తరప్రదేశ్లోని యమునా నదిని కలుస్తుంది. సో యమునా నది యొక్క లార్జెస్ట్ ట్రైబ్యూటరీ చంబాల్ రివర్. అదేవిధంగా యమునా నదికి మరొక ట్రైబ్యూటరీ సింధ్ రివర్. అండ్ యమునా నదికి బెట్వా అనే ట్రైబ్యూటరీ ఉందండి. ఇది కూడా మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ అనే ప్రాంతంలో జన్మించి ఇండియాకి నార్థర్న్ సైడ్గా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్లోని యమునా నదిని కలుస్తుంది. అదేవిధంగా కేన్ అనే రివర్
కేన్ అనే రివర్ కూడా యమునా నదికి ట్రైబ్యూటరీ అండి. అదేవిధంగా బెట్వా అనే రివర్కి ఉన్న ట్రైబ్యూటరీ ఏది అంటే బెట్వా రివర్కి మళ్ళీ ఇంకొక ట్రైబ్యూటరీ ఉంది, అదే దాసన్ అండి. అండ్ చంబాల్ రివర్కి 3 ట్రైబ్యూటరీస్ ఉన్నాయండి. ఒకటి బానాస్ అనే ట్రైబ్యూటరీ, రెండవది ప్రభాతి అనే ట్రైబ్యూటరీ, ఇది రాజస్థాన్. చంబాల్ రివర్కి ట్రైబ్యూటరీ అయిన ప్రభాతి రివర్ అనేది రాజస్థాన్ మీదుగా ఇలా మధ్యప్రదేశ్ వస్తుందండి. అండ్ చంబాల్ రివర్కి మరొక ట్రైబ్యూటరీ ఏదంటే కాళీ సింధ్ అనే ట్రైబ్యూటరీ అండి, ఇది కూడా రాజస్థాన్ మీదుగా మధ్యప్రదేశ్ వస్తుంది. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని చామ్యాంగ్ డంగ్ అనే ప్రాంతంలో జన్మించిందండి. చామ్యాంగ్ డంగ్ అనే ప్రాంతం నుంచి బ్రహ్మపుత్ర రివర్ అనేది ఇలా అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ ఆర్ దిహాంగ్ అనే రివర్ ఉందండి, ఆ రివర్లో కలిసిపోయి అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తుంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం వస్తుంది. అండ్ అస్సాం నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి అలా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుందండి. అండ్ ఈ బ్రహ్మపుత్ర రివర్ని టిబెట్లో ఏమని పిలుస్తారు అంటే యార్లంగ్ శాంగ్పో అని చెప్పి పిలుస్తారండి. యార్లంగ్ శాంగ్పో అని చెప్పి కూడా పిలుస్తారండి. అండ్ బ్రహ్మపుత్ర రివర్ యొక్క లెంత్ ఎంత అంటే 3848 కిలోమీటర్లు. అండ్ బ్రహ్మపుత్ర రివర్కి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ట్రైబ్యూటరీ ఏది అంటే దిహాంగ్ రివర్ అండి, అది దీన్నే సియాంగ్ రివర్ అని చెప్పి కూడా అంటారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర రివర్కి ఉన్న మరొక ట్రైబ్యూటరీ ఏదంటే లోహిత్ రివర్ అండి. బ్రహ్మపుత్ర రివర్కి అస్సాంలో చాలా ట్రైబ్యూటరీస్ ఉన్నాయండి. అవేంటంటే సుబాన్సిరి అనే ట్రైబ్యూటరీ అండి, ఇది అస్సాంలో ప్రవహిస్తుంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో కూడా ప్రవహిస్తుంది. అదేవిధంగా అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్కు ఉన్న ట్రైబ్యూటరీ దిబ్రూగర్ ట్రైబ్యూటరీ, అదేవిధంగా నెమాతి అనే రివర్, అదేవిధంగా కోపిలి అనే రివర్, అదేవిధంగా దానసి అనే రివర్ అండి. అండ్ బ్రహ్మపుత్ర రివర్కి భూటాన్ నుంచి ఒక రివర్ వచ్చి ట్రైబ్యూటరీగా ఉంటుందండి, అదే మానస్ రివర్ అండి, ఇది అస్సాంలో ఉంది. అదేవిధంగా భూటాన్లో ఉంది. ఇది దేని యొక్క ట్రైబ్యూటరీ అండి? బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రైబ్యూటరీ. అండ్ బ్రహ్మపుత్ర రివర్కి అస్సాంలో ఉన్న ఇంకొక ట్రైబ్యూటరీ ఏది అంటే టేస్టా అని చెప్పి అంటామండి. టేస్టా ట్రైబ్యూటరీ అండి, దీన్నే జమునా రివర్ అని కూడా అంటారు. అస్సాంలో ఉన్న మరొక ట్రైబ్యూటరీ ఏదంటే దుబ్రీ రివర్ అండి. అస్సాంలో ఈ సిక్కింకి దగ్గరగా ఉంటుంది అనమాట. అస్సాంలో సిక్కింకి అస్సాంకి మధ్య బార్డర్లో ఈ యొక్క దుబ్రీ అనే రివర్ ఉంటుందండి. అండ్ బ్రహ్మపుత్ర రివర్కి లార్జెస్ట్ ట్రైబ్యూటరీ ఏది అంటే టేస్టా రివర్ అండి, ఇదే జమునా. బ్రహ్మపుత్ర రివర్కి లార్జెస్ట్ ట్రైబ్యూటరీ ఏది అంటే టేస్టా రివర్ అండి, దీన్నే జమునా రివర్ అని చెప్పి అంటారండి. అండ్ ఈ జమునా రివర్ అనేది ఈ జమునా రివర్తో బ్రహ్మపుత్ర రివర్ అనేది కలిసిపోయి బంగ్లాదేశ్లోకి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుందండి. అండ్ బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర రివర్కి ఇండియా నుంచి కలిసే రివర్ ఏది అంటే పద్మా రివర్ అండి. యాక్చువల్గా దీన్ని ఇండియాలో గంగా అంటారండి, అయితే బంగ్లాదేశ్లో పద్మా అని చెప్పి పిలుస్తున్నారు. బ్రహ్మపుత్ర రివర్కి మణిపూర్, అస్సాము, బంగ్లాదేశ్లో ఉన్న రివర్ ఏంటంటే యాక్చువల్గా దీన్ని మణిపూర్లో బరాక్ రివర్ అని చెప్పి పిలుస్తారండి, దీన్నే అస్సాంలో సుర్మా రివర్ అని చెప్పి పిలుస్తారండి. ఇదే రివర్ని బంగ్లాదేశ్లో మేఘనా అనే రివర్తో పిలుస్తారండి. అందుకే నేను కలర్ కోడింగ్ కూడా డిఫరెంట్గా ఇచ్చాను చూసారా, ఇక్కడ పింక్ ఇచ్చాను, ఇక్కడ ఆరెంజ్ ఇచ్చాను, ఇక్కడ గ్రీన్ ఇచ్చాను అనమాట. ఇదంతా బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రైబ్యూటరీయే ఇది. అయితే దీన్ని మణిపూర్లో బరాక్ రివర్ అని పిలుస్తారు, అస్సాంలో సుమా రివర్ అని చెప్పి పిలుస్తారు, అదేవిధంగా బంగ్లాదేశ్లో మేఘనా రివర్ అని చెప్పి పిలుస్తారండి. ఓకే. అండ్ టేస్టా ఆర్ జమునా రివరు, పద్మా రివరు, మేఘనా అనే రివర్, ఈ 3 రివర్స్ కూడా బ్రహ్మపుత్ర రివర్స్తో బంగ్లాదేశ్లో కలిసి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇండియన్ ప్లాటూ రివర్స్ గురించి చర్చించుకుందాం. కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్